ప్రారంభమని మాట్లాడుతున్నాం. మీరు వచ్చినప్పుడు ఎవరినొకరు తీసుకుని రావాలి. ఒక్కరే వచ్చేస్తున్నారు. అమ్మ పెరగాలి కానీ కరిగిపోకూడదు. ఆసక్తిని పెంచుకోవాలి. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తారు. మనం ఒక్కరు రాకపోతే మీ స్నేహితులు, మీ బంధువులు, ఈ పొరుగు వారు మరి మొన్న ఎంతమంది వచ్చారు, వాళ్ళందరూ ఏమైపోయారు ఇవాళ. మరి దేవుని భక్తి అంటే ఏంటి? పొంగబత్తి నక్కి లేకూడదు, దేవుడితో చెలగాటలు ఆడకూడదు. అర్థమైందా? మా అడుగెట్టామంటే చావైనా బ్రతుకైనా కడవర కంచి వరకు బల నమ్మకమైన మంచి దాసుడు అన్న దేని స్తోత్రం. నాగటిది చేపెట్టి వాకి లూకాసు వార్త 9:62 చూడండి. లూకాసు వార్త 9:62 నాగటి మీద చెయ్యి పెట్టి యేసు నాగటిది చేయి పెట్టి వెనుక తట్టు చూచాడెవడను దేవుని రాజ్యమును పాత్రుడు. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. మరి వెనక్కి తిరిగి చూసి ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. లోకాశ, నేత్రాశ, జీవరమ్మ. నా పిడకలో, నా కోళ్ళు, దూళ్ళు, నా పాడి పంట వేసామని వెనక్కి తిరిగి చూసింది ఏమైపోతున్నాయని. వెనక్కి తిరుగుద్దంటే వెనక్కి తిరిగి చూసింది ఉప్పు స్తంభం అయిపోయింది. మనం వెనక్కి తిరిగి చూడకూడదు, మారు మాట్లాడకూడదు, యుద్ధం చేసేవాడు ఈపు తిప్పకూడదు. చావైనా బ్రతికైనా అందులోనే ఉండాలి. నాకు కరోనా వచ్చింది, యాక్సిడెంట్ అయింది, 2 భార్యలు కూడా చనిపోయారు, సేవ ఆగలేదు, ఇంకెక్కువైపోయింది. స్తోత్రం చెప్పండి. ఆగిపోయినా చావైనా బ్రతికైనా ప్రభులోకి వచ్చి 42 సంవత్సరాలు కరోనాలో చచ్చిపోవాలి. అసలు కిమ్స్ హాస్పిటల్ 4 రోజులు అందరూ పాస్ చనిపోతుందని బతికించాడు. డాక్టర్లు నర్సులు అన్నారు, ఈయన దేవుడు సేవకుడు, దేవుడు బతికించాడు ఈయన అన్నారు. స్తోత్రం. సేవకు ఆ రోజు బతికి ఈ రోజు ఇక్కడ ఉన్నాను. మరి యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగిపోయింది, వ్యాన్ గుద్ది. ముందేవాడు క్యాన్సర్ అయితే చనిపోయింది, ఇందేవాడేమో కిడ్నీలు సోటుతో చనిపోయింది. 2 వెళ్ళిపోయారు. అయినప్పటికీ ఆవిడ 3 లక్షలు, ఈవిడ 3 లక్షలు ఎట్టుకెళ్ళిపోయింది నా దగ్గర నుంచి. చూసారా? యాకవర్షి పెడితే 50-70 కిలో ములపరిగా చావుకులు ఫలితం మనశాంతి ఉండదు. కష్టాలు, శ్రమలు, శోధనలు ఎక్కువ మనకే వస్తాయి. నీతిమంతులు అనేక మన ఆపదలు నడిచి ఎదురు కొడతాడంట. ఎందుకు నడుతున్నా సరే మన ప్రార్థన తీసుకుంటే మనకే ఎక్కువ శ్రమలు. అన్యులు బాగానే ఉంటారు, వాళ్ళు జోలికి వెళ్తే సైతాను వాళ్ళు ఉంటే మళ్ళీ ఏడిపించేద్దాం అనమాట. మనం దేని పెట్టి కానీ మనం ముందుకు వెళ్ళనవుతాం. మనం సాగిపోవాలి కానీ ఉన్నాం, ఆగిపోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ గది నిండిపోవాలి, సంఘం ఉండాలి. వాక్యం వినిపించడం మనకి సంఘమే కాదు, ఇది బతుదేరి ఏం కాదు, కానీ వాక్యం వినిపిస్తే ఇంకా బలపడతారు విశ్వాసం. హల్లెలూయా. మేత ఇవ్వాలి, వాక్యం చెప్పాలి అని మర్మాలు చెప్తాను. నేనండి పిల్లరా ఖాళీ ఉన్న కూడా ప్రభు అద్భుతంగా వాడుకుంటున్నారు. మరి రాత్రి ఇప్పుడు చెప్తున్నాను చూస్తున్నాను చెప్పట్లేదు. మరి నేనే ఫోన్ చేస్తే 2 అంత ఖాళీగా ఉన్నాను కాబట్టి వచ్చేసాను. ఇవాళ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనంతా వర్షం ఆ మోరులో పెట్టి కుట్టేసింది. బండి తడిసిపోయి, నేను తడిసిపోయి, గుడి తడితే రొంప, ఇంటికి తుమ్ములు వచ్చేస్తాయి. టోపీ మర్చిపోను ఇంటికాడ. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా కాచితివి ఎంతకాలం, కాచితివి ఎంతకాలం, కాచితివి ఎంతకాలం, కాచితివి ఎంతకాలం. సావైనా బ్రతుకై నీ కొరకే దేవా, సావైనా బ్రతుకై నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా. ప్రభువా కాచితివి ఎంతకాలం, కాచితివి ఎంతకాలం, కోరి మలిసావు నా బ్రతుకు మలిచావయ్యా, మరణ ఛాయలన్నిటినీ విరిచావయ్యా, కోరి మలిసావు నా బ్రతుకు మలిచావయ్యా, మరణ ఛాయలన్నిటినీ విరిచావయ్యా. నన్ను తలంచావులే మరి పిలిచావులే, నన్ను తలంచావులే మరి పిలిచావులే, అరచేతుల్లో నన్ను చెప్పుకొన్నావయ్యా, అరచేతుల్లో నన్ను చెప్పుకొన్నావయ్యా. ప్రభువా కాచితివి ఎంతకాలం.
కాచితివి ఎంతకాలం. హల్లెలూయా. ఎంతకాలము? ద్వితీయోపదేశ కాండం తీయండి, 4వ అధ్యాయం 4వ వచనం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 4. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులైన దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు, ఈ రోజు వరకు, మనం నమ్ముకున్న కానీ ఈ రోజు వరకు ఎలా ఉన్నా సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యం ఉన్నామంటే అది ఎవరి కృప అండి? దేవుని కృప. అంటుపండు గెల్లో జంట అంటుపండు ఎలా ఉంది? రెండు కలిసిపోయి ఉన్నాయి. మీరు నా వైపు, నేను నీ వైపు. మీరు నా ఎద్దుకు వస్తే నేను నీ ఎద్దుకు వస్తాను. అందుచేత ఆ అంటుపండు గెల్లో జంట అంటుపండు రెండు కలిసి ఎలా ఉన్నాయో ఏసే మనం మీ దాన్ని యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు, ఈ రోజు వరకు క్షేమముగా, ఆరోగ్యం ఉన్నా అంటే అది దేవుని కృప, దేవుని స్తోత్రం. అందుకే దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. 117వ కీర్తన 1 అంటాడు, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఎవరి కృప? దేవుని కృప. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఆకాశం కంటే, భూమి కంటే ఆయన కృప ఎంత ఎత్తుగా ఉందో చెప్పలేం. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఈ వారం అంతా కాబట్టి ఎండ, గాల్పులు, అలాగే వర్షాలు, అనేకమైన శ్రమలు, శోధనలు, మరణాపాయాలు, అనేక వ్యాధులు, పాస్టర్ల మీద మరి చర్చిలు బాంబులేసి క్రైస్తవులు దాడులు జరుగుతున్నాయి, శ్రమలు వస్తున్నాయి. అన్నింటిలో కూడా ప్రభు కాపాడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు దేవుడు కాపాడు, కునికాడు నిద్రపోవడం, మళ్ళీ ప్రభువే కాపాడుతున్నాడు. అనేకమైన శోధనలు వస్తుంటాయి, మరి అన్నింటిలో కూడా జయమిస్తాడు యేసయ్య. శోధన సహించేవాడు ధన్యుడు. అనేకమైన శ్రమలు వచ్చినా మనం ఓడిపోయినప్పుడు యేసయ్య మన పక్కన దేవుడు వ్యాజ్యమాడతాడని ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, జయం పొందాలి. మనము సూలిపోకూడదు, మనసా నిలుపు కావాలి. నీ విశ్వాసమే, నీ నమ్మకమే నీకు కరుణుగాక. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. నమ్మితే దేవుని మహిమను చూస్తారు. నమ్ముటిని వాళ్ళైతే నమ్మే వారికి సమస్తము సాధ్యం. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. లూకాసు సువార్త 5వ అధ్యాయం 1. లూకాసు సువార్త 5వ అధ్యాయం 1. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున ఉన్న రెండు దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వాళ్ళు కడుక్కునిచుండ్రి. ఆయన ఆ దోణిలోన సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరున్న కొంచెం లోతునకు త్రోయమని చెప్పి కూర్చుండి ధోనిలో నుండి జనసమూహములకు బోధించుండెను. ఆయన బోధించిన తరువాత నీవు ధోని లోతునకు నడిపించి చేపల పట్టకు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభువుకి ఎంతమంది శిష్యులమ్మా? 12 మంది. ఇంకా 7, ఇంకా 75 మంది. 7 శిష్యులు, 12 మంది శిష్యులు, 75 మంది శిష్యులు, ఇలా రకరకాలుగా ఉన్నారు. ఇక్కడ శిష్యులు యాటకెళ్ళారు, సముద్ర యాటకెళ్ళారు. యేసు ప్రభుతో ఉంటే మన భార్య పిల్లల సంగతి ఏమిటి, ఈయనతో తిరుగుతుంటే మనకి వాళ్ళు ఎలాగా అనుకుని వాళ్ళు ఏం చేశారంటే విడిచిపెట్టిన వల తీసుకుని వల అట్టుకుని ఏటకి వెళ్ళిపోయారు. పాత వృత్తికి ఆ విడిచిపెట్టిన మళ్ళా వాళ్ళు తీసుకుని ఏటకి వెళ్ళిపోయి మనం చేపలు పట్టుకుని పోతాం, ఈయనతో కుదరదు, మనకి ఈయనతో తిరుగుతుంటే అన్ని చోట్లకి వెళ్ళవలసి వస్తుంది అని చెప్పేసి విడిచిపెట్టిన మళ్ళీ వాళ్ళు తీసుకుని ఎక్కడికి వెళ్ళారండి? సముద్రం పక్క ఆటాడతాకి వెళ్ళిపోయి వాళ్ళే వేస్తున్నారు. అప్పుడు దేవుడు చూశాడు, ఏంటి నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు, మీరు వాళ్ళట్టుకుని వెళ్ళిపోరు కదా, చేపలారా ఏం పడొద్దు, లోపలికి వెళ్ళి దాక్కోండి, బయటికి రావద్దు, వాళ్ళు పడొద్దు అని చెప్పి ఏడైతే స్తోత్రం చెప్పండి. ఎవరికే? చేపలు లోబడిపోయి. ఆ మాట చేపలు అన్నా
బయటికి రావట్లేదు, వల్ల పట్టలేదు, లోపలిగా నిలుపు. ఒక వాళ్ళు తెల్లవాళ్ళు వల్ల వేస్తుంటే ఒక రొయ్యి పీస్ కానీ సేదు మరి కానీ ఏ చేప కూడా వల్ల పట్టలేదు. 4 గంటల దాకా వాళ్ళు వల్ల వేశారు. వల్ల వేసి పులి వేసుకున్నారు. ఇంక వెళ్ళిపోదాం, ప్యాను చాలా చిరాకుగా ఉంది, ఏం పడలేదు ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నారు. వాళ్ళు పులి వేసుకున్నారు. 4 అయిపోయింది, సరిగ్గా వచ్చాడు అక్కడికి. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. దేవుని యేసయ్యా చేపలేం దొరికాయి అన్నాడు. అయ్యో ప్రభువా, రాత్రి అంతా మేము ప్రయాసపడ్డా, మాకేమయ్యో నాకు వేరుగా ఉండి మీరేమయ్యో నన్ను కాదని మీరు వెళ్ళారు కదా, ఏటాడతాకి చేపలు దొరికాయంటే దొరకలేదు ప్రభువా అన్నారు. అప్పుడు ధోని కుడి ప్రక్కన వేయమంటాడు యేసయ్య. అయ్యి నన్ను స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఎన్నిసార్లు వేశారు, ఇన్ని వాళ్ళు వేశారు, ఇక్కడ ఒక చేప కూడా దొరకలేదు. కానీ యేసు ప్రభు చెప్పిన మాట ద్వారా అయ్యినను చదవడం తర్వాత చాలిన తరువాత లోతులకు నడిపించి చేపలు పట్టకు వల వేయని చెప్పగా, సీముతో చెప్పగా, నా ఏలిన వాడా రాత్రంతా మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు. ఆయన దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. రాత్రంతా శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రాజులు వెదకినను రాదాయను ప్రతిఫలము, రాచేచుని సిలువా రమణీయలు తులలు రతనాలను వెదకుటలు రాజీలు నా పడవా రాత్రంతయు వారు ప్రయాసపడ్డారు, వాళ్ళు వేశారు, చేపలు దొరకలేదు. అయినను నీ మాట చెప్పిన ఇప్పుడు వల వేస్తున్నాము నాయనని యేసు నామములో తండ్రి చెప్పిన తర్వాత వల వేశారంట. దేవుని స్తోత్రం. అప్పుడు వెంటనే విస్తారమైన చేపలు ఆ దోణులు ఆ యొక్క వలలో పడిపోయి అని దీని బిడ్డారా. యేసు మాట ₹1,00,00,000 మూట. యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు. ఆయన మాటలో శక్తి ఉన్నది, ఆయన మాటలో ప్రభావం ఉన్నది. యేసు మాట 5 రొట్టెలు చెప్పండి అమ్మా, వినండి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తినగా 12 గంపలు అయిపోయి 12 గంపలు ముక్కలు ఎత్తితే 12 గంపలు ఎవరైతే ఇచ్చారో ఆ ఇంటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపించాడు యేసయ్య. దేవునికి ఇస్తే దేవుడు మనకి ఇస్తాడు. మన దేవునికి ఇవ్వకపోతే ఉన్నాయి ఊడిపోతాయి. చర్చికి వెళ్ళినప్పుడు బీరకాయో కోడిగుడ్డో కోడిపిల్లో దశభాగం 7-14 గుప్పులు పెళ్లి కూతులా ఒడిసేది వెళ్ళిపోతారు కొంతమంది. ఒడిసేది వెళ్ళకూడదు. ఏమైనా హాస్పిటల్లో ఉంటే ఏదో బిస్కెట్ ప్యాకెట్ ఏదో పట్టుకెళ్ళాలి, అవునా? గర్భిణీ స్త్రీ ఇంటికి వెళ్తే ఏదో పట్టుకెళ్ళాలి, చర్చికి వెళ్తే ఏదో పట్టుకెళ్ళాలి. కానుక ఒడిసేలతో గర్భిణీ స్త్రీ ఇంటికి వెళ్ళినప్పుడు, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, చర్చికి వెళ్ళినప్పుడు, 3 చోట్లకి వెళ్ళినప్పటికీ ఏదోటి మనం అక్కడికి పట్టుకుని వెళ్ళాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎవరో ఓటు చేతులతో రాకూడదు. ఓ స్నేహితురాలు వచ్చిందంట, కోకసంగిని ₹2 ముడేసి తీతాద్దామని సందపట్టారు. అందరూ ఎత్తుంటే మరి ఈ పొద్దు బాగుందని ఆ శంగి ముడిప్పేసి ₹2 అందులో వేసేసింది. అసలే అమ్మా టీ తద్దాం అనుకున్నాను అని సరుక్కుంటే వెళ్ళిపోతున్నాను. తెలియదు చెప్పు రోడ్డు మీద ఆకాశం నుంచి టింగిమని వెళ్ళిపోతున్నాను ₹2 కోసం. ఇది బాబు ఇక్కడికి ఎలా వచ్చేసింది, ఇది దేవుడు కోపం వచ్చేసిందేమో. మరి ఎందుకు సనుక్కున్నా? సనుక్కోకూడదు, కొనుక్కోకూడదు అన్నాడే. పెట్టి తిప్పుతారు, పెట్టి తెప్పకూడదు, సనుక్కోకూడదు. పెట్టింది ప్రేమతో పెట్టింది పూజ చేసాలి. మరి సనుక్కో కొట్టు నొప్పి వచ్చారు. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. కనుక్కున్నారా పెట్టి ఎవరెట్టమన్నాడు ఎన్ని చదువుకున్నావు అన్నాను. స్తోత్రం చెప్పడం పెడితే ప్రేమతో పెట్టి, లేకపోతే మానేసి పెట్టి చదువుకో కొట్టు నొప్పి వచ్చారు, అరగదు, మళ్ళీ బయటకు వచ్చారు. జాగ్రత్త. అందుకని ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అనేక దోషాలు కప్పుతుంది. 66 పుస్తకాలు 10 ఆజ్ఞలు, ఒక ఆజ్ఞను ఇన్నివలే అదొక్కటే పాటించండి విశ్వాసులారా, పాస్టర్లారా, పాస్టర్లారా, విశ్వాసులారా. ఈ మాట
చెప్పు చాలా కష్టము, చెప్తావు చేయవు, చేసి చూపించాలి. 10 ఆజ్ఞలో ఒక్క ఆజ్ఞాన్ని పాటిస్తున్నాం మనము, వినేస్తా వెళ్ళిపోతున్నాం. పాటిస్తున్నావు లేదా? ప్రేమ కలిగి ఉండాలి. స్తోత్రం. ప్రేమ ఉన్నది కాబట్టి వచ్చాను ఇక్కడికి, లేకపోతే రానంతే. నేను వచ్చిన అడిగి నేను ఫోన్ చేసి ఇప్పుడు మర్చిపోయి నన్ను వదులుకుంటామని చూస్తుంది, నన్ను వదలుకుంటుందని చూస్తుంది. ఇప్పుడు తెలుస్తోంది. ఇప్పుడు రాలేదు పట్టండి, అసలు ఉడుగు పట్టినది కడ చూసేస్తాను. ఏదైనా పట్టానంటే స్తోత్రం చెప్పండి. జైమిని అని అడిగేసి హల్లెలూయా. ఉడుగు పట్టి తెలుసా? ఉడుగు అంటే పగ్గం వేసి కొండెక్కాడంట. అది కొండని ఎంత గట్టిగా పట్టుకుందో పైన పగ్గం ఎక్కేసి ఆ వన్నడానికి పగ్గం వేసి ఇలా గిర్రం తిప్పి ఉడుగు పట్టుకుని పైన గట్టిగా పట్టేసినట్టు అది కొండెక్కాడంట. స్తోత్రం చెప్పండి. అలా ఉడుగు పట్టినది ప్రార్థన సాధిస్తాను ఏదైనా పట్టుకుంటే చెప్పండి హల్లెలూయా. అన్నారు యాక్సిడెంట్ అయిపోయినా బండి మీద తినట్టు మానలేదు బాబు తిరిగి వస్తున్నాడు అన్నారు. దేవుడు చూసుకుంటాడంట. హల్లెలూయా. నువ్వు ఆయన పనిలో ఉండు. నా 3 పిల్లల పెళ్ళిళ్ళు నేను ఆయన పని చేస్తున్నా, ఆ పిల్లలు ఆయన ప్రభు చేశారు. ఎంత ఆశ్చర్యము. పెద్దోడు గల్పులో ఉన్నాడమ్మా డ్రైవరు, చిన్నోడు వచ్చినది పాపాడు దుపాలని. చక్కని సంబంధాలు. 3 కుటుంబాలు 3 డాబాలు కట్టున్నారు. నా ఇంట్లోనే ఉన్నాను. స్తోత్రం చెప్పండి. నేను ఆయన పని చేశాను. సేవకి వెళ్తే 6 రోజులకి వచ్చింది. ఆ మహాత్తాలు అలా ఉంటూ తింటూ బిడ్డలు పెంచుకుని పోషించి ఎల్ఐసి కట్టి 3 పిల్లలు చేసింది మహాత్తాలు. స్తోత్రం చెప్పండి. అది పొదుపు. నా దేవుడు స్పీడు ఇచ్చేయడం అందరికీ పొదుపు చేసుకున్నాడు. హల్లెలూయా. అలా జీవితం నేను గడిపాను. కేసులబెల్లో, శంకరపుతానే, బట్టెలంకల్, అక్కవరం, మలికిపురం, చింతలమూరి, అమ్మ రాజులు, కొత్తపేట, నర్సపూడి, పేరుపాలు ప్రాంతాల్లో సువార్త ప్రకటన చేస్తున్నాం. 1000 కుటుంబాలు ఇచ్చారు మనకే. 1000 కుటుంబాలు కూడా ప్రభు అద్భుతంగా వాడుకున్నారు. స్తోత్రం చెప్పండి. 5 చర్చలు కట్టించిన 5కి ఇచ్చేసాను. 14 సంఘాలు కట్టి 14 మందికి ఇచ్చేసాను. సువార్త విషయంలో మాత్రం ఆగకుండా జరుగుతుంది. స్తోత్రం. ఎండైనా, గాలిపైనా, వర్షమైనా, చలైనా అసలు ఆగను. ఎంత లెక్కైనా కాకినాడ కూడా బండి మీద వెళ్ళిపోతున్నాను మీటింగ్కి, రాజమండ్రి అనే ప్రాంతాలు. దేని స్తోత్రం. అయినను నీ మాట చెప్పు నేను వల వేశాను, వెంటనే విస్తారం 153 చేపలు బొచ్చులు అడిపోయి. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. ప్రార్థన 11 గంటల కంటే 11 గంటలకు వచ్చేయాలి అందరు ఇక్కడ సిద్ధపడి. నేను ఒక అంశం చెప్పాను మీకు ఒకసారి. ఏంటి ఇప్పుడు? హెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనం చదవండి. మొన్న వారం ఇదే చెప్పాను. హెజ్కేలు గ్రంథం 38:7. మన పనులు ఎక్కువ ఉంటాయి. చచ్చిపోతే కూడా కాలేదోడు ఆయన అంత బిజీగా ఉందన్నమాట. 38:7 హెజ్కేలు గ్రంథం ఇరిమియా తర్వాత 38:7 చదవండి. నీవు అమ్మా ఈ రోజు సుజాత గారి శనివారం ప్రార్థన కదా, శనివారం నాడు సుజాత గారి ప్రార్థన. నువ్వు సిద్ధముగా ఉండుము, నువ్వు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరు చేతులు ఎత్తండి. హల్లెలూయా అన్నదా. ఇవాళ శనివారం సుజాతమ్మ గారి ప్రార్థన. మనం లేచి వెంటనే ఏం చేయాలి? సిద్ధపడి ఎవరైనా వస్తానంటే అమ్మ ప్రార్థనకి వెళ్తున్నావు రండి అమ్మ, వీళ్ళైతే రండి కాసేపు వేసే మాట్లాడిందాం, మనం ఖాళీగా ఉంటుంది ఎందుకని చెప్పి నువ్వు సిద్ధపడి ఇతరులు కూడా నువ్వు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అతనినే సిద్ధపరచాలి. అది స్తోత్రం చెప్పండి. మనం ఒక్కరే చేయకూడదు పెళ్లి కూతురులాగా. ఎవరు నొక్కుండి మనము పిలిచినట్టే మాట్లాడేటట్టే నీకు కాలేజ్ తెల్లా మాకు పోలి పండుంది అంటారు. పోలి అనాలి కదా మాట. అవి చెప్పుడు వెళ్ళిపోతున్నారండి. చెప్తేనేమో రారు. చెప్పినట్టే చెప్పకపోయినట్టే మామూలుగా వచ్చేస్తే మా చెప్పు వెళ్ళిపోతున్నారా అంటారు. మాట అట్టకెళ్ళి ముళ్ళు మీద అంటే ముళ్ళు వెళ్ళి అట్ట మీద అంటే అట్టెక్కే బాధ ముళ్ళులాగే ఉంటుంది. అందుచేత మనం తగ్గించుకుని అమ్మా ఈరోజు ప్రార్థన కదా, ఎంత ఎండ గాల్పు, ఎన్ని గ్లాసు నీళ్ళు తాగి, మజ్జిగలు తాగి, డ్రింకులు తాగి వచ్చాను ఇక్కడికి. ఏంటి ఎంత దాహం తీసేస్తుంది ఇవాళ, చాలా ఎండ ఎక్కువ ఉంది, పొద్దున్నే దాహం వేసేసింది. స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి చేతులు అతను. హల్లెలూయా. యెహోవాను స్తుతించుట భారం మంట కలిగి శ్రమైన దుఃఖమైన ప్రభు పని చేస్తే మనకు ఆరోగ్యం ఇస్తారండి. అమ్మా దేవుని సన్నిధిలో దేవుని మాటలు అయితే మనకి దీవుని కలుగుతాయి. మనం సిద్ధపడాలి. ఊరికి వెళ్తాం, తీర్థయాత్రకి వెళ్తాం, అన్నిటికి ముందే ఉంటాం. మరి దేవుని సన్నిధికి ఎప్పుడు సిద్ధపట్టు?
ఎక్కడు మేడ్చిట్టి ఎక్కడ యేసుని చూడాలి. దుప్పినీటి వాగుల కొరకు ఆశపడి దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఇలా వస్తుంటే ఆ కొప్పట్లో మార్త మీకు తెలిసే ఉంటుంది, నీకు తెలుసంట. అది చూసింది నన్ను కొట్టుకడికి వచ్చింది బాబు. మా వీళ్ళు అప్పుడు నాకు తెలీదు. మా సాగురాలే హోరి గిడ్ముండో పని చేస్తుంది ఆవిడ. ఆ మార్త మా ఇంటికి తీసుకెళ్ళి కానీ మంచి నుంచి ఫ్యాన్ వేసి కూర్చోబెట్టింది. అక్కడ బాబు అందుకు మర్చిపోయి వెళ్తున్నాను, జతగా రమ్మని బయట క్లాస్కి వస్తున్నాను కదా, ఇది నీ పేరు తెలియదంట, చూస్తేగానే తెలియదంట. దేవుని స్తోత్రం రాలేలే. ఆ మాట అక్కడ ముగ్గురు విశ్వాసున్నారు, అక్కడ ముగ్గురు సేవకురాలే దేవుని పని చేస్తున్నారు హెర్మూన్లో. సో రూట్ తెలుసు అనమాట, నా భార్యలకు తెలుసు. వాళ్ళు అంత పని చేశారు ఒకప్పుడు హెర్మూన్. స్తోత్రం చెప్పండి. కాసేపటి కూర్చున్నాను ఎండకి, కానీ మంచిగా తాగి వచ్చానమాట. దేని బిడ్డారా, సువార్త చేసే పాదాలు యెరూషలేములో సుందరవలే మెరుస్తున్నాయి. మీరు అనేక ప్రాంతాలు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎవరికైనా గూర్చి యేసుని నువ్వు చెప్పిన చెప్పారంటాడు ప్రభు. నన్ను గూర్చి ఈరోజు ఎవరు చెప్పావు అంటాడు. దేవుని స్తోత్రం. దానియేలు గ్రంథం తీయండి. దానియేలు గ్రంథము 12:3. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం చదవండి. 12:3. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను నా వైపు తిప్పుతారో వారు ఆకాశ నక్షత్రాన్ని స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు బుద్ధిమంతురాలు అనుకుందాం. సుజాత మిమ్మల్ని అందరిని తీసుకొచ్చి ప్రభులో నడిపిస్తుంది. అవునా? ఆకాశ నక్షత్రాలు పోలి ఉంటారంటాం మీరు చూసారా. జ్యోతిలాగా మనము కనీసం రొట్టె బల్లారనికైనా ఆదివారం అయినా తెల్లసరి కట్టుకుండమ్మా, తెల్ల చీర తెల్ల జాకెట్టు, దేవుని దూతలాగా బుద్ధిమంతులాగా పరిశుద్ధులు మనం. ఎవరండి మరి పరిశుద్ధి అయితే పరిశుద్ధి మనలో ఉండాలి కదా. ఏసే పరిశుద్ధుడు. 4 గుర్తులు కనీసం ఒక గుర్తాన లేకపోతే ఎలాగా. మన పరిశుద్ధులము. బల్లారానికి ఏం తీసుకోవాలి? రొట్టె ద్రాక్ష తీసుకున్నప్పుడు తెల్ల చీర తెల్ల జాకెట్ కట్టుకోవాలి. అలాగే ఆదివారం నాడు పరిశుద్ధులు, పరిశుద్ధత లేకుండా అంటారు. అది కాబట్టి నీతి మంది అనుసరించి అనేకులను నా వైపు తిప్పుతారో వారు ఆకాశ నక్షత్రాలు పోలి ఉంటారు. స్తోత్రం చెప్పండి అందరూ. సరే, నక్షత్రాన్ని పోలి చూచాడు మనం. అందుచేత అనేక మందిని యేసు వైపు మనం తిప్పాలి. ప్రతి ఒక్కరికి సువార్తను ప్రకటించాలి. మీరు సర్వలోకమునికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. వారు వినినను వినకపోయినా చెప్పేసి వచ్చేయండి. వింటే చెప్పండి, వినకపోతే వదిలిపెట్టేయండి. కోత ఇస్తారు మంది పనివారు కొద్ది మంది అన్నారు. అంటే ఇంకా జనాంగం యేసు ప్రభు ఎరలింటి వారు చాలామంది ఉన్నారని. వారు సువార్త ప్రకటించాలి. అన్యులింటికి వెళ్ళాలి. క్రైస్తవుల ఇంటికి వెళ్తే వాళ్ళు ఏమంటారు? మేము నమ్మేసుకున్నాం, అన్యులింటికి వెళ్ళమంటారు. మన అన్యులింటికి వెళ్ళి ఒక పత్రిక ఇచ్చి సువార్త ప్రకటించేస్తున్నాం. దేవుని స్తోత్రం. అందు కాబట్టి ఆకాశ నక్షత్రాన్ని పోలి ఉంటామంట మనం. అందు కాబట్టి పెందలగాళ్ళు వేసి పనులు చక్కబట్టుకుని సిద్ధపడిపోయి బైబిల్ పెట్టుకుని కీర్తన పుస్తకం పెట్టుకుని పెన్న రూల్ పుస్తకం పెట్టుకుని రిఫరెన్స్లు రాసుకోవటానికి వారమంతా ధ్యానించడానికి పరుగుని వచ్చేదంట ప్రార్థన. స్తోత్రం. ఆసక్తితో రావాలి. మన పనులు ఎక్కువ ఉంటాయి కానీ దేవుని పని దొరకదు. ఆకాశంగా తీర్చిపోద్దు కానీ నా మాటలు మాత్రము. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. తర్వాత యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనం చదవండి. యెషయా 43వ అధ్యాయం 10. మీరు ఇక్కడికి వచ్చి మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరు నన్ను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడు ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. చదువు ఆకూడదు, పైకెత్తాకే. ప్రకటించేవాడు నేనే, రక్షించేవాడు నేనే, దాన్ని గ్రహింపజేసేవాడు నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా.
పర్లేదు, ఎవరో వచ్చారు. చదివేటప్పుడు ఆగకూడదు, ఇలా చూడకూడదు. నేను చెప్పే వరకు చదవచ్చు. స్తోత్రం. అదొకటి నేర్చు. ఒక ఆయన కారులో లైట్లు ఎత్తే ఒక ఆయన అని ముద్దెట్టుకున్నాడు. ఏంటి కారులో లైట్లు ఎత్తి ముద్దెట్టుకోవడం ఏంటి? కరెంటు వస్తే సత్యం అంటున్నాడు ఒక ఆయన. కరెంటు ఫ్యాన్ ఆగిపోయింది, మళ్ళీ తిరుగుతుంది. అది కూడా సత్యం, అదే సత్యం ఫ్యాన్ తిరుగుతుంది అంటున్నాడు. ఇవన్నీ మూఢనమ్మకాలు, అన్యుల ఆచారాలు అంటారు ఇట్లని. అమ్మ అంతే కదా. మీరు తెలుసుకోండి, నిజమైన దేవుడు ఎవరో. నేనే మార్గము, నేనే సత్యము, నేనే ఆదియు అంతము నేనన్నాడు. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించేవాడు నేనే, రక్షించేవాడు దాన్ని గ్రహింపచేసి. ఏ అన్య దేవతయు మీలో నుండి లేదు, నేనే దేవుడని మీరే నాకు. ఇదే యెహోవా. ఎవరు దేవుడు? సత్యం తల్లి, పులాలమ్మ, పూలేరమ్మ, పుంతుల ముసలమ్మ. దానికి ఎక్కడ చోట్లేదా? దానికి అంటుపోలే ఆడుతున్నారు. తింటదా రాయి? హలో, ప్రైజ్లాడండి అయ్యా. జయరాజ్ గారండి, నిజమైన దేవుడు ఎవరో? నీరు పళ్ళ మెరుగు, నిజము దేవుడు ఎరుగు. రాళ్ళకి రప్పలు, చెట్లకి పుట్లకి దాన్ని నమస్కారం చేయకూడదని ఉంది. అవునండి. అసలు దేవుడు ఎవరో? యెహోవాయే దేవుడు, యేసు నా రక్షకుడు. నిజమైన దేవుని తెలుసుకోవాలని ఉంది. అంచేత ప్రభు తప్ప ఇంకెవరు లేరు అని ఉంది. స్తోత్రం చెప్పండి. తర్వాత ఇర్మియా గ్రంథం 6:16 చదవండి. అక్కడ చూడండి, కనపడుతుంది. ఇర్మియా గ్రంథం 6:16. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గం గురించి విచారించుడి, మేలు కలుగు మార్గము ఏదని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. అయితే చాలా మందికి ఏమి లేదు, నెమ్మది లేదు. నెమ్మది లేకపోతే ఎక్కడ రావాలి? దేవుని దగ్గర రావాలి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇప్పుడు మనం చక్కగా ఫ్యాన్ గాల్లో కూర్చుని హాయిగా యేసయ్య మాట్లాడుతున్నాం. ఇంటికాడ ఈ సుఖం ఉందా? ఉప్పు లేదు, కారం లేదు, గుర్తేస్తాడు పట్టుకుని. గొడవలు, శాంతి సమాధానం ఉండదు ఇంటికాడ. చక్కగా దేవుడి సంతకు వచ్చావు కదా, దేవుని మాటలు ఇదే విశ్రాంతి. అవునా కదా? ఈ విశ్రాంతి ఇంటికాడ ఉందా? యేసయ్య మాట్లాడుతున్నావు కదా, దేవుళ్ళో ఉన్నావు కదా, దేవుని దగ్గర కూర్చున్నావు కదా. యేసయ్య మన మధ్యనే. ఎచ్చట 2-3 ఉంటే అక్కడ ప్రభు అక్కడ ఉన్నా. దేవుని స్తోత్రం. 4 గుర్రబండి ఎక్కారు. గుర్రబండి 4 రోడ్డు సెంటర్లోకి వచ్చింది. ఈ రోడ్డు ఏ ఊరు వెళ్తుంది? అదే ఊరు అడగాలి కదా. ఏ రోడ్డు అయితే కదా, ఏ కారు అయితే కాదు, ఎక్కేటే అన్ని కోళ్ళు వరుసగా పెట్టారు డిపోలో. ఏ రాయి అయితే కాదు, పొలరాలు కొట్టుకోవటానికి. ఏమ్మా, అన్ని దేవుళ్ళు ఒకటేనండి. ఏమన్నారు? అన్ని దేవుళ్ళు ఒకటి ఎలాగయ్యారు? ఈయన పరిశుద్ధుడు. ఈయన ఎలా పుట్టాడు? పరిశుద్ధిగా పుట్టాడు ఈయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈయనే నిజమైన దేవుడు. అప్పుడు ఈ రోడ్డు ఎక్కడ వెళ్తుంది, ఈ బస్సు ఎక్కడికి వెళ్తుందో, అన్ని బస్సులు ఎరగా ఉన్న ఎక్కితే కాదు, బోర్డు చూసుకోవాలి, అడగాలి. ఏ దేవుడు అయితే నమస్కారం పెట్టేయచ్చు. అన్ని దేవుడు ఒకటి కాదు. యేసయ్య ప్రత్యేకమైన పరిశుద్ధుడు. దేవుని స్తోత్రం చెప్పండి. మార్గములను నిలిచుడి, పురాతన విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకుంటే అప్పుడు మీకు నెమ్మది. యేసయ్యలో నెమ్మది ఉన్నది, ఇందులోనూ కూడా నెమ్మది లేదన్నమాట. నేను స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. తర్వాత యెషయా గ్రంథము 45:22. 45:22. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును. స్తోత్రం చెప్పడం అందరూ. హల్లెలూయా. సరేండి, దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేడు అని పడాల ప్రవీణ్ గారు చెప్తుంటే ఆయన ఏం చేశారు? సత్యం చెప్తుంటే చంపేయారు. సత్యం సంతలో ఉంది. నిజం చెప్తుంటే వాళ్ళ కోపాలు వస్తుంటాయి. నిజమని దేవుడి గురించి చెప్పమని చెప్తుంది. నశించిన దాన్ని
వెతికి రక్షించండి అన్నాడు. ఎంత ఆలస్యంగా వచ్చావు నువ్వా? చాలా ఆలస్యంగా వచ్చావు. సమయం గంట పోగొట్టావు. దేవుడిని క్షమాపణ అడుగు. మీరు సమయమును పోనీయక సద్వినియోగం ఉందా లేదా? అన్నదండి. ప్రతి దానికి వాక్యం చేస్తాను. సమయం పోక మళ్ళీ రాదంట. ఆ సమయం దేవుల్లో గడపాలంట. దేవుడి స్తోత్రం అంట. హల్లెలూయా. అది పెందరగాళ్ళు వేసి పనులు చక్కపరుచుకుని మందిరంలోకి వచ్చేసి స్తోత్రం 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 అంటే కూర్చోవాలి. పాట పాడుకుంటా ప్రార్థన చేసుకుంటా సమయం దేవుళ్ళు గడపాలన్నమాట. అది నేర్చుకోండి మీరు అందరూ. ఎవరో వచ్చిందాకంటే కుదురుతాం. నీ మట్టుకు నీవే చక్కగా వచ్చేసి ప్రార్థనలో కూర్చోవాలి. ప్రార్థన ఎదగాలి. ప్రార్థన 2:30 చెయ్యాలి. అంటే 2 గంటలన్నర ప్రార్థన చేయాలి ఉంది. ఎంతండి? దేవుని సమయం రోజుకి 24 గంటల్లో దశమ భాగము 2 గంటలన్నర దేవునికి ఇవ్వాలన్నమాట. దేవుని స్తోత్రం వాళ్ళు అలా ఇచ్చినని శోధించమన్నారు. అప్పుడు ప్రార్థిస్తే ఆకాశ వాకలను విప్పి పట్టజాలి దేవుళ్ళు కుమ్మరిస్తారు. స్తోత్రం చెప్పండి అందరూ. తర్వాత మార్కు సువార్త 1:35. మార్కు సువార్త 1:35 చూడండి. ఆయన పెందలకాడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి స్తోత్ర ఎప్పుడు లేచాడు? కునికాడు. మరి పెందగాళ్ళు లేవటం అంటే ఆయన కునికేశాడా? నిద్రపోయాడా? మనకు మాదిరి చూపిస్తున్నాడు. నేను లేచి ప్రార్థిస్తున్నాను కాబట్టి మీరు కూడా లేచి ప్రార్థన చేయను. నాకు సరిగ్గా 3 గంటలు మెలకు వచ్చాడు తండ్రి. లేచి శుద్ధి పాటలు పాడతాడు ఇంట్లో. అలాగే పెందలగాడు లేవాలి. అలాగే లేచి ప్రార్థించాడు ప్రభు. 119వ కీర్తన తీయండి. 147 వచ్చిన కూడా చదవండి. 119వ కీర్తనలో 147. ఎప్పుడు ప్రార్థన చెప్పండి? తెల్లవారక మునిపే మొర్ర పెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే స్తోత్రం చెప్పండి అందరూ. చెప్పండి. తెల్లవారు జామున చూసారా? ఆసక్తి ఉండాలి. వాక్యం కొరకు ఎదురు చూడాలి. పెందలగాడే లేవాలి. 4 గంటలు లేవాలి. 5 గంటలు లేవాలి. రాత్రి మంచి కూరంటే కూర్చున్నాను లేకపోతే పట్టు నోరు మూసుకోవాలి. ఏటో తిండి 10 తిండి తగ్గించుకోమన్నారు. అవునా? నీకు గుర్తుకి ఏం పెట్టుకోవాలంట? కత్తి పెట్టుకోమన్నాడు. ఎక్కువ మొత్తులా ఉండవద్దు అన్నాడు. మొత్తులారా అన్నాడు. చెప్పండి. మొత్తులారా మేలుకొని ఆత్మపూర్ణులైనుడి. స్తోత్రం చెప్పండి అందరూ. ఎలాగమ్మా? యోవేలు గ్రంథం తీయండి. యోవేలు గ్రంథము 1:5 ఉంది. మొత్తుగా ఉండకూడదంట. మనం నిద్రతోనంగా ఉండకూడదంట. బద్ధకంగా ఉండి సోమర్థంగా ఉండి చురుగ్గా ఉండి ఎబ్రిల్ సీరియస్ చురుగ్గా ఉంటాడంట. యోవేలు గ్రంథము 1:5 మత్తులారా 1:5 మత్తులారా మేలుకొని స్తోత్ర చెప్పండి. హల్లెలూయా. మత్తులారా మేలుకొని కన్నీళ్ళు విడవండి. కన్నీటితో ప్రార్థించండి. కన్నీటితో దేవుని స్తుతించండి. మొరపెట్టండి. దేవుని గోజాడని అడగండి. విశ్వాసంతో కన్నీటితో మోకరించి ప్రార్థించమని. 8వ వచనం ఉంటుంది చూడండి. పెనిమిటిపోయిన యవనురాలు గోనె బట్ట కట్టుకుని అంగలార్చినట్లు అలా ప్రార్థన చేయుము. యవన కాలంలో భర్తను పోగొట్టిన స్త్రీ ఎలా ఎడుతుందండి? అలా దానికి పోని ప్రార్థించాలంట. మొర్ర పెట్టాలంట. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఏదైనా జరిగిందంటే కంగారు పడి అక్కడికి పరిగెత్తేయకూడదు. ఆలోచించి నిదానించి మీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయండి. ప్రభువా ఏంటి సమస్య? ఇది ఎందుకు వచ్చింది ఆయన? ఏంటి జరిగింది నాయన? దేవుణ్ణి అడగాలి. ముందు ప్రభుని అడగాలి. ప్రభు శాంతి పడతాడు, సమాధానం పడతాడు, దాన్ని అద్భుతం చేస్తాడు. దేవుని స్తోత్రం. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నమ్ముట నీ వల్ల అయితే సమస్తము సాధ్యం.
అక్కడికి వెళ్ళి పరిగెత్తి కంగారు పడవలసిన పని లేదు. నిదానించి ప్రార్థించి ఆలోచించి ఇది ఏదొచ్చినా మన మేలు కోరిక అనుకోవాలండి. ఇలాగెడతావు ప్రభా దేవుని అంటాక మనం సరిపోం. ఆయన ఇష్టం, ప్రాణం ఆయనది. ఏమైనా చేస్తాడు, బ్రతికించగలడు, చంపగలడు. పుట్టించింది ఆయన, మన కోసం రక్తం కార్చాడండి, ప్రాణం పెట్టాడు యేసయ్య. మన కోసం 39 కొడా దెబ్బలు కొట్టారు ఆయన, ముఖం ఉమ్ములు పూసారు, పిడిగుద్దులు గుద్దారు, ఎన్నో హింసలు పెట్టారు యేసు ప్రభు. అలాగే మనం కూడా వచ్చినప్పుడు కూడా మనము కృంగిపోకుండా నా కొరకు ప్రభు ఇన్ని దెబ్బలు తినాలి, యేసు వైపు మనం చూడాలి, యేసు కొరకు మనం ఎదురు చూడాలంట. దేని స్తోత్రం. మనం యేసు వైపు చూస్తే యేసు మన వైపు చూస్తాను. మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతాను. నా ఎద్దుకు వచ్చే వారిని నేను ఎంత మాత్రమో త్రోసి గెంచాను, పొండి రావద్దాను, చేర్చుకుంటాను రండి అంటున్నాడు. ఎంత ఘోర పాపాత్ములైనా సరే, ఎంత పాపములు చెడు మోసములైనా సరే, జిగిటల దొంగములు వచ్చే వారిని చేర్చుకుంటానని ప్రభు సెలవుతాడు. కాబట్టి దేవుడా, ఈ మధ్యాహ్న సమయంలో దేవుని వద్దకు రండి, దేవుని మాటలు వినండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందండి. దేవుని స్తోత్రం చెప్పండి. తర్వాత అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 9వ వచనం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 9. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమును సమీపించినప్పుడు పగలించుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయటకు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ చేతులు ఎత్తండి. హల్లెలూయా. ఎక్కడ చేస్తున్నారు ప్రార్థన? మిద్ది మీద. 12 గంటలకి 12 గంటలకు భోజనం చేసి మంచాలు ఎక్కేస్తారు రెస్ట్. ఈయన మిద్ది మీద ప్రార్థన చేస్తాడు, ఏకాంతంగా ఒంటరిగా దేవునితో మాట్లాడుతున్నాడు. పేతురు ప్రసంగానికి 3000 మంది మారు మనసు పొందారండి. ఇప్పుడు 3000 మంది పాస్టర్లు వాక్యం చెప్తే ఒక్కడు మారు మనసు పొందట్లేదు. రోజులు ఎంత మారిపోయి చూడండి. మితిమీరిపోయి ఉన్నారు, ఎదురు తిరుగుతున్నారు, లోబడట్లేదు, వింటలేదు. అందుకబట్టి దేవుని సన్నిధిలో 12 గంటలకు ప్రార్థించినాడు భక్తుడైన పేతురు గారు. దేవుని స్తోత్రం. అలాగే అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 3వ వచనంలో కొర్నేలి 3 గంటలకు ప్రార్థిస్తున్నాడంట. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎద్దకు వచ్చి కొర్నేలిని పిలుచుట దర్శనములు తేటగా. స్తోత్రం చెప్పండి. ఈయన 3 గంటలు ప్రార్థిస్తుంటే దేవుని దూత దర్శనములో కనపడి కొర్నేలి అని పిలిచిందంట. నీ ధర్మకార్యం, నీ ప్రార్థనలో దేవుని సన్నిధి జ్ఞాపకార్థంగా చేయని చెప్తున్నాడు. ఆ దూత ఈయన 3 గంటలు ప్రార్థిస్తున్నాడు భక్తుడు కొర్నేలి. పేతురు 12 గంటల ప్రార్థన చేస్తున్నాడు. దావీదు 7 మార్లు చేశాడు. దానియేలు 3 మార్లు చేశాడు. స్తోత్రం. మనం ఎలా చేస్తున్నాం? మన ఇంట్లో కుటుంబ ప్రార్థన, వంట అయిన తర్వాత సాటేసిన పాటలు పాడుకుంటున్నామా, వాక్యం చూస్తున్నామా, ప్రార్థన చేసుకుంటున్నామా? కుటుంబ ప్రార్థన కుటుంబానికి ఎంతో ఆశీర్వాదము, దీవెన కలుగుతుంది. కాబట్టి ప్రార్థన పరిస్థితులను మారుస్తారు. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించునంటారు ప్రభు యేసు. మన గుడారంలో 118వ కీర్తన 15వ వచనంలో నీతిమంతుని గుడారములో రక్షణ గూర్చిన సునాదాలు అంటే క్రైస్తవ పాటలు, భక్తి గీతాలను పడుతుండాలి మన ఇంట్లో. దేవుని ప్రేమ ఇదిగో అని పాటలు పాడుతున్నారు అమ్మా. మన గుడారాలో పాటలు, క్రైస్తవ పాటలు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుని టీవీలు కొనుక్కుని పెద్ద కుక్కలే తినేసి ఆ టీవీలో చూస్తారు, కానీ పాటలు పాటలు బైబిల్ చదువు కుటుంబ ప్రార్థన కొనుక్కుంటున్నారు. అవునా? కుటుంబ ప్రార్థన ఇల్లు దేవుడు ఇచ్చాడే, ఇవన్నీ ప్రభు ఇచ్చారు, ప్రభు శుద్ధించుకోవాలి కదా, దేవుని కనపరచాలి కదా, దేవుని మహిమపరచాలి కదా. విరిగిపోతున్నారు, దేవుని మర్చిపోతున్నారు, వెనకైపోతున్నారు, భక్తుల ముందు సాగట్లేదు. ప్రభు అన్ని ఇచ్చారు, అందుకని నీ మనసు మదించి దేవుడు ఎవడంటావు అంటావు. ఒక టైంలో కొంచెం తగ్గించుకుందాం, లోబడతాం. ప్రభు త్వరగా వచ్చేస్తున్నాడు, ఆలస్యం చేయొద్దు. ఇదే మీకు అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. రేపు నీది కాదు, ఎప్పుడు వారం అంటే నిన్నటి వారమే. ఏ సమమున ఏం జరుగుతుందో ఎవరు తెలియదు. కాబట్టి మీరు శోధనలో ప్రవేశించినట్లు మెలుకుగా ఉండి ప్రార్థించండి.
దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మీలో ఎవరైనా ఒక ప్రేరేపణ గల వారు ఒక్కరు చేయండి ప్రార్థన. ఎవరో ఒక్కరు చేయండి. నేను తర్వాత చెప్తాను.